అంటే రేపు విచారణ ఇవాళనే మర్డర్ జరిగింది. సో అందుకే ఈ రకంగా కాంట్రవర్సీ అవుతుంది అనుకోవచ్చా? అందుకనే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుండ్రు అనుకోండి. ఇట్ కుడ్ బి కోఇన్సిడెన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ప్రీ ప్లాన్డ్. ఇది మీరు అంటున్న సో కాల్డ్ ప్రైవేట్ డిస్ప్యూట్ వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఇది చేస్తే మన మీద నుంచి తప్పు పక్క జరుగుతుంది, మొత్తము అదేంటి పాలిటిక్స్ దీని మీదనే పడిపోతుంది అని అనుకుంటొచ్చు. సో దే కుడ్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. సో వేరే వ్యక్తులు అట్లా కూడా చేసే ఛాన్స్ ఉంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అందరూ సొసైటీలు ఉంటున్నారు, అందరూ న్యూస్ చూస్తున్నారు, అందరికీ కేసులు వేసిండ్రని తెలిసి ఉంటుంది, అంటే కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది. సో ఒక్క కేసు గురించి ఇంత దారుణంగా ఇది చేసిండ్రని అయితే ఫర్ మీ అంటే యాజ్ అ లాయర్ నాకు ఇట్స్ టూ ఫార్ ఫెచ్డ్ అండి. సో ఫిర్యాదుదారుడే లేడు, ఈ కేసుని ఇంకేం చేయాలన్నటువంటి హైకోర్టు దాన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ 24కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో నిజంగానే ఫిర్యాదారు లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయా? ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ నేను ఇప్పుడే మనము మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా, ఇది రిట్ పెటిషన్గా అతను ఫైల్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నాను. ఈ కరప్షన్ అలిగేషన్స్, నాణ్యత లోపించడము, కరప్షన్ అలిగేషన్స్ మీద ఆ రిట్ పెటిషనర్ లేకుండా కంటిన్యూ కావడానికి ఉండదు. అండ్ ఒకవేళ కంటిన్యూ కావాలంటే హైకోర్టే ఒక సూమోటోగా మేము దీన్ని కంటిన్యూ చేస్తాము అని ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు అది జనరలీ చాలా రేర్ ఇన్స్టెన్సెస్లో అటువంటి సూమోటో వాళ్ళంతలో వాళ్ళు సూమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా స్వీకరించినప్పుడే అది జరుగుతుంది. ఇంకో ఎవరైనా దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా రిట్ పెటిషన్గా కాక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఫైల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ పీపీ వాదించారు అని మీరు చూపెట్టారు నాకు. పీపీ ఒక రిట్ జ్యూరిస్డిక్షన్లో ఏ ఆస్పెక్ట్ మీద వాదించిండ్రో అది మనకు తెలియదు. కానీ పీపీ వాదించిన సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ అయితే అది జనరలీ ట్రయల్ కోర్ట్స్లో క్రిమినల్ ప్రొసీజర్కి లోబడి ట్రయల్ కోర్ట్స్లో అక్యూజ్డ్ ప్రతిసారి కోర్టులో పెడతారు, హాజరు ఉండాలి ప్రతిసారి హియరింగ్ అప్పుడు. ఒక్కొక్కసారి అక్యూజ్డ్ కోర్టులో హాజరు ఖర్చకపోతే ఒక స్పెసిఫిక్ సెక్షన్ మీరు చెప్పిన సెక్షన్ కింద వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇస్తారు. అదే హియరింగ్కి ఎగ్జామ్షన్ ఇస్తారు, కానీ అసలు మీరు అవసరమే లేదు అన్నట్టు, మీరు లేకుండానే మేము ట్రయల్ కంటిన్యూ చేస్తాము అన్నట్టు ఉండదు. సో అది కూడా పీపీ వాడదామని ట్రై చేసిండ్రు అని మనం చూసాం, కానీ అది కూడా వాడడానికి ఉండదు. సో హైకోర్టు 24th అన్నారు కదా, 24th ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. కానీ అది జస్ట్ ఆ మేడిగడ్డ సో కాల్డ్ కరప్షన్ అలిగేషన్స్కి సంబంధించిందే. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ లుక్డ్ అట్ యాజ్ అ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. దీంట్లో అన్ని కోణాలు చూస్తారు. ఫ్యామిలీ కోణము, ఏదన్నా ప్రైవేట్ డిస్ప్యూట్ ఉందా, ల్యాండ్ డిస్ప్యూట్ ఉందా, ఇంకోటి ఏదైనా డిస్ప్యూట్ ఉందా, పొలిటికల్ వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా, అంటే అక్కడక్కడ ఫ్యాక్షన్స్ మధ్యలో పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు అన్నట్టు ఈ సో కాల్డ్ ఫార్ ఫెచ్డ్ కాన్స్పిరసీ యాంగిల్ వీళ్ళే చేపించారు అని చెప్పేసి అది కూడా చూస్తారు వాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ టు వాట్ లెడ్ టు ద కమిషన్ ఆఫ్ ద మర్డర్. ఓవరాల్గా ఈ రాజలింగం ఎపిసోడ్లో ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారంటే ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? జస్ట్ ఫర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో కాళేశ్వరం కేసు అయిపోయినట్టే ఆల్మోస్ట్గా. కాళేశ్వరం కేసు ఇతని కేసు కాకుండా ఇంకో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. కాళేశ్వరం మీద ఈ గవర్నమెంట్ కమిషనే సెటప్ చేసింది, అండ్ ఆ కమిషన్ ముందటికి అన్ని కేసులు వెళ్తున్నాయి. కరప్షన్, నాణ్యత లోపించడం, కృంగిపోవడం, అవసరం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అయినాయని ఆ ఆస్పెక్టు, డిజైన్ లోపాల మీద కొంతమంది నాకు తెలిసిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా వెళ్తున్నారు. సో ఇట్స్ కంటిన్యూయింగ్. ఇది ఇక్కడికే కంప్లీట్ అయినట్టు ఏం కాదు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ అ లాయర్ 100% జరుగుతుంది, అండ్ దాంట్లో అన్ని కోణాలు చూస్తారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.